ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఓ సంచలన చర్చ నడుస్తుంది. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు చేసినట్టుగా ప్రచారంలో ఉన్న వ్యాఖ్యలు ఇప్పుడు అటు రాజకీయ వర్గాల్లో, ఇటు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. జగన్ మళ్ళీ వస్తున్నాడు, బాబు పవన్ జాగ్రత్తగా ఉండండి, అవసరమైతే పోరాడండి, పారిపోండి అంటూ ఆయన హెచ్చరించినట్లు వస్తున్న కథనాలు ఏపీ పాలిటిక్స్లో హీట్ పెంచుతున్నాయి. ఒకప్పుడు చంద్రబాబు నాయుడికి అత్యంత నమ్మకస్తుడిగా ఇంటెలిజెన్స్ విభాగాల్లో కీలకంగా వ్యవహరించిన ఏబీవీ ఇప్పుడు అదే కూటమి ప్రభుత్వానికి ఉద్దేశించి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటనేది ఆసక్తికరంగా మారింది. గత కొంతకాలంగా ఏబీ వెంకటేశ్వరరావు ప్రస్తుత ప్రభుత్వ తీరుపై అసహనంతో ఉన్నట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అక్రమాలకు పాల్పడిన వారిపై, అవినీతికి పాల్పడిన సంస్థలపై కూటమి ప్రభుత్వం ఆశించిన స్థాయిలో చర్యలు తీసుకోవడం లేదనేది ఆయన ప్రధాన ఆరోపణగా ఉంది. జగన్ హయాంలో బాధితుడిగా ఉన్న తనలాంటి వారికి న్యాయం జరగడం లేదని, అలాగే తప్పు చేసిన వారు స్వేచ్ఛగా తిరుగుతున్నారని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఇటువంటి తీవ్రమైన పదజాలాన్ని వాడుతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జగన్ వస్తున్నాడు, పారిపోండి అనే వ్యాఖ్యలు వెనుక ఉన్న అసలు ఉద్దేశం, కూటమి ప్రభుత్వం ఎప్పటికైనా మేలుకోకపోతే భవిష్యత్తులో రాజకీయ పరిణామాలు తారుమారయ్యే అవకాశం ఉందని హెచ్చరికలు కనిపిస్తున్నాయి. వైఎస్ జగన్ మళ్ళీ పుంజుకుంటున్నారని, ప్రజాక్షేత్రంలో ఆయన చేస్తున్న పోరాటం కూటమికి సవాల్గా మారుతున్నాయని ఆయన పరోక్షంగా సూచిస్తున్నారు. ముఖ్యంగా అమరావతి, పోలవరం వంటి కీలక అంశాల్లో జాప్యం, గత ప్రభుత్వ హయాంలో జరిగిన స్కామ్లపై విచారణలో వేగం తగ్గడం వంటివి జగన్కు అడ్వాంటేజ్గా మారుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఏబీవీ వెంకటేశ్వరరావు సొంతగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నారనే వార్తలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. చంద్రబాబు తనను తగిన ప్రాంత ఇవ్వలేదనేది, అందుకే ఆయనపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ తరహా విమర్శలు చేస్తున్నారని కొందరు అంటున్నారు. జగన్ మోహన్ రెడ్డి ఎదుర్కోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమవుతుందని, పవన్ కళ్యాణ్, చంద్రబాబులు కేవలం పర్యటనలకే పరిమితం కాకుండా కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ఆయన కోరుతున్నారు. లేని పక్షంలో వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభంజనాన్ని తట్టుకోవడం సాధ్యం కాదని ఆయన అభిప్రాయం కావచ్చు. ఈ పరిణామం కూటమి పార్టీలో రేపుతున్నాయి. ప్రభుత్వంపై ఇంతటి బహిరంగ విమర్శలు చేయడం వెనుక ఉన్న గూఢార్థం ఏమే ఉంటుందని తెలుగుదేశం, జనసేన నేతలు చర్చిస్తున్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే సామెతను గుర్తు చేస్తూ రేపు ఏబీవీ ఎటువంటి అడుగు వేస్తారన్న ఉత్కంఠత నెలకొంది. మొత్తానికి ఏబీ వెంకటేశ్వరరావు చేసిన ఈ స్పెక్యులేటివ్ హెచ్చరికలు ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు దారితీసేలా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఈ హెచ్చరికను సీరియస్గా తీసుకుంటుందా, లేక పట్టించుకోకుండా వదిలేస్తుందా అన్నది వేచి చూడాలి.